నమస్తే అండి అందరికీ. సప్త శనివార వ్రతంలో రెండవ శనివారం పూజ అయితే ఈ విధంగా పూర్తయింది. ఈ వీడియోలో మనం పూజకు సంబంధించి ఏమేం కావాలి, పూజ అయిపోయిన తర్వాత కలశం, పిండి దీపాలు అన్నీ కూడా ఏం చేయాలి, అదే విధంగా సప్త శనివార వ్రతానికి సంబంధించిన కథని ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ వ్రతాన్ని ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు అని తెలుసుకుందాము. ఇది భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చేయాలా, లేదు అంటే భార్య కానీ భర్త కానీ ఇద్దరిలో ఎవరొకరైనా చేయొచ్చా? భార్యాభర్తలు ఇద్దరికి సమయం అనుకూలించి చేసుకుంటే మంచిది. లేదు అన్న భార్య కానీ భర్త కానీ చేసుకోవచ్చు. అలాగే భర్త ఉన్న వాళ్ళు కానీ భర్త లేని వాళ్ళు కానీ ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ సప్త శనివార వ్రతం అనేది చేసుకోవచ్చు. ముందుగా ఈ వ్రతం ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు తెల్లవారుజామునే లేచి స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని దేవుడి గది, పూజ గది మొత్తం శుభ్రం చేసుకున్న తర్వాత దేవుడి పటాలన్నీ అలంకరించుకొని పూలు పళ్ళు అన్ని ఏర్పాటు చేసుకొని ఎవరికి వీలైన పద్ధతిలో వాళ్ళు చేసుకోండి. ముఖ్యంగా అయితే ఈ వ్రతం కోసం మనకి పిండి దీపాలు అనేవి కావాలి. ఇవి చాలా వరకు కొందరు చేస్తుంటే విరిగిపోతున్నాయని చెప్తారు. ఇది ఎలా కలపాలి ఏంటి అనేది చూద్దాము. దీనికోసం మనం గోధుమ పిండి కలిపి పెట్టుకుంటాం కదా, మెత్తగా సాఫ్ట్గా, అలా అస్సలు కలపకూడదు. ఎందుకంటే ఇది మనం ముద్ద చేసిన తర్వాత 1 గంట వరకు పక్కన పెడతాము, అప్పుడు ఇంకా మెత్తగా అయిపోతుంది. అలా కలపకుండా బియ్యపిండి పొడిలో మనం నీళ్ళని చిలకరించుకుంటూ కలుపుకోవాలి కొద్ది కొద్దిగా. అలా కలుపుకొని ముద్ద చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎక్కువ సాఫ్ట్గా కలపకూడదు, అప్పుడు ప్రమిదలు అనేవి పగలకుండా వస్తాయి. ఇక్కడ మనం చేస్తుంది వ్రతం కాబట్టి కలశం అనేది తప్పకుండా పెట్టాలి. కలశం కోసం ఒక చెంబులో నీళ్లు, ఒక టెంకాయ, ఒక జాకెట్ ముక్కను తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే తాంబూలం కోసం ఆకు, వక్క, పళ్ళు, పూజకు కావాల్సిన పూలు, నూనె అన్నీ కూడా పక్కన పెట్టుకుంటే మళ్ళీ పూజలో నుంచి లేవకుండా ఉంటాము. అన్ని రెడీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత వీలైతే స్వామివారి పటాన్ని పీఠం మీద పెట్టుకోండి. లేదు కుదరలేదు, మీకు అంతా చోటు లేదు అనుకుంటే మామూలుగా ఇలా ఒక జాకెట్ ముక్క కింద పరిచేసి దాని మీద కొద్దిగా అక్షంతలు వేసి స్వామివారి పటాన్ని పెట్టుకోండి. టెంకాయ మీద స్వామివారి నామాలు పెట్టేసుకొని కలశాన్ని అయితే రెడీ చేసుకుందాం. ఏమీ లేదండి, ఈ పూజ కోసం పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. పసుపు గణపతి పూజ, తర్వాత కలశం పూజ, కుంకుమ పూజ, తర్వాత స్వామివారి పూజ చేసుకుంటే సరిపోతుంది. ఇంతే, చాలా సింపుల్ గా అయిపోతుంది. దీనికోసం కష్టపడాల్సిన పని లేదు, భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎవరు చెప్పేవాళ్ళు లేరనో, లేదు అంటే ఏమన్నా చిన్న పొరపాట్లు చేస్తే ఏమన్నా అవుతుందనో అస్సలు భయపడొద్దు. స్వామివారి ఏదన్నా చిన్న పొరపాట్లు చేస్తే తప్పకుండా క్షమించేస్తారు. ఇక్కడ దీపారాధన చేసిన తర్వాత మనం ముందుగా గణపతి పూజ చేయాలి కదా, దానికోసం ఒక తమలపాకులు 2 అక్షంతలు వేసుకొని పసుపు గణపతికి బొట్టు పెట్టి ఒక 2 పూలు పక్కన పెట్టేసుకొని మనం ఎదురుగా పెట్టుకోవాలి. తర్వాత గణపతికి ఒక తాంబూలం, ఆకు, వక్క, పండు పెట్టేసి ధూపం చూపించేసి గణపతి మంత్రాన్ని చదువుకొని హారతి ఇచ్చేసుకోవాలి. తర్వాత కలశ పూజ చేయాలి. దీనికోసం ఒక చెంబులో నీళ్లు తీసుకొని అందులో కొద్దిగా అక్షంతలు, 1 రూపాయి కాయను, ఒక పువ్వు వేసి కలశానికి ఒక 3 బొట్లు పెట్టేసుకొని గంగా జలంలా భావించి దేవుడి పటాల మీద మన మీద చల్లేసుకోవాలి. తర్వాత అందులో మామిడి ఆకులు ఉంటే మామిడి ఆకులు పెట్టేసి టెంకాయని పెట్టుకోవాలి. దాని మీద చిలకలా చుట్టిన జాకెట్ ముక్కను పెట్టుకోవాలి. ఒకవేళ మామిడి ఆకులు లేకపోతే 2 తమలపాకులు పెట్టేసుకోండి, పర్వాలేదు. ఇప్పుడు మనం పెడుతున్న ఈ కలశాన్ని సాయంత్రం పూజ చేసుకున్నప్పుడు ఒక 3 సార్లు కదిలించేసుకొని ఉదయాన్నే కలశం తీసేటప్పుడు నీళ్ళని చెట్టు మీద పోసేసుకోవచ్చు. టెంకాయని కొట్టి ప్రసాదంలా తీసుకోవచ్చు. అంతే. మనం ఇప్పుడు ఈ సప్త శనివార వ్రతానికి సంబంధించిన ఒక చిన్న కథనైతే తెలుసుకుందాము. పూర్వకాలంలో ఒకానొక సమయంలో మహామునులందరూ వాళ్ళ గురువు గారైన సోదరు గారిని ఇలా అడిగారంట, కలియుగంలో ప్రజలందరికీ పాపాల నుంచి విముక్తి పొందే మార్గం ఏదైనా ఉందా గురువు గారని అడిగితే ఆయన ఈ చిన్న కథ ద్వారా తెలియజేశారు. విష్ణుమూర్తి కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా అవతార స్వీకారం చేయడానికి గల కారణాలని గురువు గారు మహామునులందరికీ ఈ విధంగా తెలియజేశారు. ఏంటంటే కలియుగం వచ్చిన తర్వాత ఋషులందరూ కలిసి సత్రయాగాన్ని చేయాలి అనుకుంటారు. అప్పుడు నారద మహర్షి అక్కడికి వచ్చి యాగం చేసిన తర్వాత ఫలితాన్ని ఎవరికిస్తారు, ఏ దేవుడు గొప్పవారు అని అడుగుతాడు. ఈ మాటని ఋషులలో గొప్పవాడైన భృగు మహర్షిని అడుగుతాడట. అప్పుడు భృగు మహర్షి, నేను ముల్లోకాలకు వెళ్లి ఏ దేవుడు గొప్పవాడో నేను తెలుసుకొని వస్తాను అని మహర్షి ముందుగా బ్రహ్మలోకానికి వెళ్ళాడంట. అప్పుడు బ్రహ్మదేవుడు సరస్వతి అమ్మవారు వీణ వాయిస్తూ ఉంటే అందులో లీనమైపోయి వింటూ ఉన్నాడంట. ఈ మహర్షిని పట్టించుకోలేదు. మహర్షికి కోపం వచ్చి బ్రహ్మదేవుణ్ణి ఇలా శపించాడంట, నీకు భూలోకంలో ఆలయం కానీ విగ్రహం కానీ పూజలు కానీ ఏది ఉండదు అని.
తర్వాత రుద్రలోకానికి వెళ్ళాడు. అక్కడ శివుడు పార్వతీదేవితో కలిసి శివతాండవం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ కూడా మహర్షిని పట్టించుకోలేదు. అయితే మహర్షి నన్ను కనీసం పట్టించుకోకుండా ఆహ్వానించకుండా నృత్యంలో మునిగి తేలుతున్నావా? ఏదైతే శరీరం చూసి నువ్వు మురిసిపోతున్నావో అలాంటి నీ శరీరానికి భూలోకంలో ఎలాంటి పూజలు ఉండవు అని, లింగ రూపానికే పూజలుంటాయి, శరీరానికి ఉండవని శివుణ్ణి కూడా శపించాడు. అక్కడి నుంచి విష్ణులోకానికి వెళ్ళాడు. అక్కడ విష్ణుమూర్తి శేషాతలపంపై పవలించి లక్ష్మీ అమ్మవారితో సరదాగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ కూడా బృహు మహర్షికి అవమానం జరగడంతో కోపాన్ని తట్టుకోలేక స్వామివారి గుండెల మీద కాలితో తంతాడు. కానీ విష్ణుమూర్తి నవ్వుతూ, అయ్యో మహర్షి ఎప్పుడొచ్చారు, మీలాంటి వాళ్ళు వైకుంఠానికి రావడం మా అదృష్టమని కూర్చోబెట్టి మర్యాదలు చేస్తూ ఉంటాడు. నువ్వు కాలుతో తన్నావు, నీ కాలు ఎంత నొచ్చుకుందో అని చెప్పి కాలులో ఉన్న అరికాల్లో ఉన్న అజ్ఞాన నేత్రాన్ని నొక్కడంతో అప్పుడు ఆ మహర్షికి ఉన్న అజ్ఞానం పోయి జ్ఞానం పొందుతాడు. అప్పుడు విష్ణుమూర్తిని క్షమించమని అడిగి సత్రమహాయాగం ఫలితాన్ని తీసుకోవడానికి భూలోకానికి రావాలని మాట తీసుకొని వెళ్తాడు. ఇక్కడ అమ్మవారికి చాలా కోపం వస్తుంది. అమ్మవారు ఉండే చోటున అంటే గుండెల మీద తన్నా కానీ మహర్షిని ఎలాంటి మాట అనకపోవడంతో అమ్మవారు అలిగి భూలోకానికి వెళ్తారు. తర్వాత తెలిసిందే అమ్మవారు పద్మావతి గాను, అయ్యవారు వెంకటేశ్వర స్వామి గాను అవతరిస్తారు. ఇక్కడ ఉదయాన్నే పూజ చేసుకున్న తర్వాత పిండి దీపాలని ఆవుకి కానీ గుళ్ళో కానీ వేయొచ్చు. కలశం తీసి టెంకాయని ప్రసాదంలో తీసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎవరైనా వ్రతాన్ని చేసుకోవాలి అంటే తప్పకుండా మొదలు పెట్టండి. ఎందుకంటే వ్రతం చేసుకోవడం వల్ల మహా అద్భుతాలను చూస్తారు. ఎలాంటి శని దోషాలు ఏ ఉన్నా కానీ పోయి ఆ వెంకటేశ్వర స్వామి మీరు అనుకున్న కోరికని తీరుస్తాడు. ఇది మనకి 7 శనివారాలు పూర్తయ్యే లోపే జరుగుతుంది. ముడుపు కట్టి స్వామివారిని ఏది కోరుకుంటే అది నెరవేరుతుంది. తప్పక చేసుకోండి. అంతటి గుండెల మీద తన్నిన మహర్షిని క్షమించగలిగిన స్వామివారు పూజ చేసేటప్పుడు ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే మనల్ని ఏమి తప్పు పట్టరు. వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.